కృషి చాలా విశిష్టమైంది. వాళ్ళకి కేటాయించినటువంటి రెగ్యులర్ ఉద్యోగ నిర్వహణ నిధులే కాకుండా ఈ హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ, స్కాన్ అండ్ షేర్ కానీ, ఆయుష్మాన్ భవ ఇలాంటి అనేక రకాలైన కార్యక్రమాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు సార్. ఐ ఇన్వైట్ రూత్ గ్రేస్ సిస్టర్ ఫర్ ఎన్లైటన్ ఆన్ దిస్. Honorable dignitaries on the dais and all the respectable persons over the hall. Good evening, sir. నా పేరు రూత్ గ్రేస్ సార్, కాంట్రాక్ట్ బేసిస్ స్టాఫ్ నర్సింగ్ సార్. మా హాస్పిటల్లో 2017లో మేము జాయిన్ అయ్యాం సార్. 53 జీవో కింద 365 పోస్ట్లో 95 మెంబర్స్ మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు సార్. మిగతా వాళ్ళందరినీ కాంట్రాక్ట్లో తీసుకున్నారు. రెగ్యులర్ శాంక్షన్ పోస్ట్లో మేము ఉన్నాం సార్. అయితే ఫైనాన్షియల్ బర్డెన్ ఆల్రెడీ శాంక్షన్ పోస్ట్ రెగ్యులర్ పోస్ట్ కాబట్టి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉండదు, మమ్మల్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎస్ సార్, we understand the burden of the government. ఒకవేళ if that is not at all feasible, at least 100% gross salary అయినా ఆ లిస్ట్లో కూడా మేము లేవు సార్ కమిటీలో, అదైనా మాకు ప్రొవైడ్ చేస్తారని రిక్వెస్ట్ సార్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ హ్యావ్ ఒక 2 minutes మళ్ళీ మాకు ఈ స్టేట్ మినిస్టర్స్తో మాట్లాడే అవకాశం రాదు సార్ జీవితంలో. సార్ 25 years లోపల మేము డిగ్రీ అండ్ పీజీ కంప్లీట్ చేస్తే వీ హ్యావ్ ఓన్లీ 5 years లెఫ్ట్ టు గెట్ ఎ గవర్నమెంట్ జాబ్ సార్. సో ఆ 5 yearsలో మేము గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేదంటే వీఆర్ ఇన్ సమ్ కాంట్రాక్ట్ పోస్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ కాంట్రాక్ట్ పోస్ట్లో ఒక 10 years 35 నుంచి 45 దాకా అందులోనే రిటైర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇట్ ఈస్ వెరీ అన్సర్టన్ ఫర్ ఎ లైఫ్ టు ఎండ్ దట్ వే. కష్టపడి చదువుకొని సార్ నర్సింగ్ ఫ్యామిలీస్ అంటే నర్సెస్గా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది 70% పూర్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు సార్. లైక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కరు చదువుకుంటే మిగతా వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ దర్ పేరెంట్స్ ఇన్లాస్ వాళ్ళే భోజనం పెట్టాల్సిన పరిస్థితిలో ఉంటాం సార్. మేము ఇట్లా కాంట్రాక్ట్ బేసిస్లో కంటిన్యూ అవుతాము, మా శాలరీస్ ఇన్సఫిషియెంట్గా ఉంటాము, మాకు కాకుండా మా కిడ్స్కి కూడా ఒక సర్టన్ ఫ్యూచర్ ఇవ్వలేకపోవటము మాకు కొంచెం బాధ కలిగిస్తుంది సార్. ఒక కాంట్రాక్ట్లో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత అయినా రెగ్యులరైజ్ చేస్తారు అని ఒక భరోసా గవర్నమెంట్ కలిగించగలిగితే అది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. పర్సనలీ మై సెల్ఫ్ సార్, ఐ పుట్ మై స్వెట్ అండ్ బ్లడ్ ఫర్ దిస్ హాస్పిటల్. నేను ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 2017 సార్. 7 years of service here. I have completed my PG sir, MSc Nursing in Pediatrics. సార్ ఎంఎస్సి చదివిన వాళ్ళకి, బిఎస్సి చదివిన వాళ్ళకి, జనరల్ నర్సింగ్ చదివిన వాళ్ళకి, ఏఎన్ఎం చదివిన వాళ్ళకి ఏ తేడా లేకుండా గవర్నమెంట్ శాలరీస్ ప్రొవైడ్ చేస్తుంది సార్. ఆ ఎడ్యుకేషన్ డిస్పారిటీ అనేది కొంచెం ఉద్యోగంలో కూడా ఉంటే బాగుంటుంది సార్. ఇట్స్ జస్ట్ ఏ హంబుల్ రిక్వెస్ట్ సార్. సెకండ్ థింగ్, ఐ వాజ్ 2021లో కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాను సార్. నేను ఐ వాజ్ ఇన్ హాస్పిటల్ ఫర్ 21 days in coma సార్. బిఫోర్ దే వర్ ఇంట్యూబేటింగ్ మీ, దే టోల్డ్ మీ దట్ సెడేషన్ ఇవ్వబోతున్నాం, నీకు ఈటీ ట్యూబ్ వేయబోతున్నామని చెప్పారు సార్. ఐ వాజ్ సో సర్టన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డై. బట్ ద ఓన్లీ థింగ్ దట్ స్ట్రైక్డ్ మీ ఈస్, ఒకవేళ నేను చనిపోతే నా కిడ్స్కి ఇంకా ఎలాంటి భరోసా లేదు అని ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ మై ఫ్యామిలీ సార్. ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ బాగుంటుందని ఈ సమయంలో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సార్ ఈ వచ్చే జీతంతో ఇల్లు నడుపుకోవడమే కష్టమైతే హెల్త్ బర్డెన్స్ అనేది మేముగా ఫేస్ చేయడం, హెల్త్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ కోసం హెల్త్కి మనీ పక్కన పెట్టడం అనేది చాలా కష్టంగా ఉంది సార్. మీరు దయదలిచి హెల్త్ కార్డ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. దాంతోపాటు సార్ రెగ్యులర్ ఎంప్లాయీస్, నేను బికాజ్ రిప్రజెంటింగ్ స్టాఫ్ నర్సెస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ కోసము అలా దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇట్లా మా ఊరు ఇది కాదు సార్, గుంటూరు మాది. ఐఎమ్ స్టేయింగ్ హియర్. నెల్లూరు ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఏరియా టు లివ్. సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఏమన్నా మీరు ప్రొవైడ్ చేయగలిగితే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. Ruth
is good Ruthres, and we'll examine all your proposals. And you have the quality which the nursing staff is supposed to have. బాధను కూడా నవ్వుకుంటా చెప్తాం. ఆ స్మైల్ అలాగే ఉండనివ్వు తల్లి. పేషెంట్ కూడా నవ్వుతూ మాట్లాడుతూ మీ కష్టాలు తీర్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. On this occasion, I would like to also inform all the dignitaries over there that super specialty department, surgical and urology